లారా ఈరోజు సామాన్య కాలంలో 17వ ఆదివారంలోకి అడుగుపెట్టాం. ఈనాటి మొదటి పట్టణము సువిశేష పట్టణం యొక్క ముఖ్య ధ్యానాంశాన్ని మనమందరం కూడా గ్రహించడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణంలో ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం. ఎలీషా ప్రవక్త దగ్గరకు బాల్షాలిషా అనేటువంటి గ్రామం నుండి ఒక ఆయన వచ్చి తనకు మొట్టమొదటిగా పండినటువంటి పంట నుండి మొదటిగా కానుకగా తెచ్చి రొట్టెలను ఇస్తాడు. 20 రొట్టెలు ఉంటాయి. అప్పుడు ఎలీషా ప్రవక్త చేసినటువంటి గొప్ప అద్భుతము, జనాలందరికీ పనిచేయడము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సుమారు బైబిల్లో చెప్పబడినట్లు 100 మంది ఉంటారు. సరిపోదు. ఈ సంఘటన గుర్తుపెట్టుకోండి. రెండవదిగా సువిశేష పట్టణంలో యేసు ప్రభువు ఒక బాలుడు దగ్గర నుండి 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని 5,000 మందికి పంచి పెడతారు. ఈ సంఘటన కూడా గుర్తుపెట్టుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 సంఘటనల ద్వారా దేవుడు మనకి తెలియచేసేది ఏమిటి అంటే, గొప్ప సందేశం ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటిది, గాడ్ వర్క్స్ త్రూ ఇంటర్మీడియరీ బీయింగ్స్. దేవుడు మధ్యవర్తుల ద్వారా పనిచేస్తాడు. దేవుడు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని స్వయంగా ఆయన రాకుండా ఆయన స్థానంలో మధ్యవర్తులను పెట్టి వీళ్ళ ద్వారా ప్రజలకు తన యొక్క సేవలను అందిస్తాడు. ఈరోజు పట్టణాల యొక్క ముఖ్య ధ్యానాంశము, ఎలీషా ప్రవక్త దగ్గరకు ఏమీ లేదు. ఎవరు వచ్చారు? బాల్షాలిషా నుండి ఒక వ్యక్తి వచ్చి ఎన్ని రొట్టెలు ఇచ్చాడు? 20 రొట్టెలు ఇచ్చాడు. ఏమి ఎలీషా ప్రవక్త ఏమన్నా కలగన్నాడా? వస్తాడని ఊహించాడా? తనకు పండినటువంటి పంట నుండి, సమృద్ధిగా పండినటువంటి పంట నుండి దేవునికి కృతజ్ఞత తెలపడానికి బాల్షాలిషా నుండి వచ్చాడు, ఇచ్చాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఎలీషా కూడా అనుకోలేదు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. కారణం ఏమిటి అంటే, ఆ ప్రాంతం అంతా కూడా కరువు. ప్రజలందరూ కూడా అల్లల్లాడిపోతున్నారు. తినడానికి కూడా తిండి లేనటువంటి సమయంలో దేవుని యొక్క ఏర్పాటు చూడండి. అతి అద్భుతంగా అక్కడ బాల్షాలిషా నుండి ఒక వ్యక్తి వచ్చి ఈ ఎలీషా ప్రవక్తకు 20 రొట్టెలను అందించి దానిని సమృద్ధిగా 100 మందికి పంచడం అంటే దేవుని యొక్క అద్భుతం కాదా? దేవుని యొక్క ఏర్పాటు కాదా? రెండవదిగా ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బాలుడి దగ్గర, ఎవరి దగ్గర ఏమీ లేవు, ఒక బాలుడి దగ్గర మాత్రమే 5 రొట్టెలను 2 చేపలను చూస్తాడు. ఆ బాలుడు స్వతహాగా వచ్చి ఇవ్వడం, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసాం. ఇది దేవుని యొక్క ఏర్పాటు. దీన్ని మనం గమనించాలి. అందుకని దేవుడు స్వయంగా రాలేక తన యొక్క మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా దేవుడు అనేక సేవలను, అనేక సూచక క్రియలను, అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. దీనిని మనం అందరము కూడా గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా అనుకుంటాం, ఏదైనా సరే మన జీవితంలో గొప్ప కార్యం, ఘన కార్యం జరిగిందంటే అది దేవునికి ఆపాదించం, అది దేవుడు చేసిందిగా మనం గుర్తించం. కానీ ఎవరి ద్వారా ఏదో జరిగిందనుకోండి, వాళ్ళు నాకు చేశారు, వాళ్ళు నువ్వు దేవుడు అయ్యా అని వాళ్ళని మొక్కేస్తాం, వాళ్ళని పొగిడేస్తాం, వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తాం. కానీ దాని వెనకుండి నీకు చేసింది, ఆ అద్భుతాన్ని చేసింది దేవుడు అని మనం ఎంతమంది గుర్తిస్తున్నాం? ఇది మనం గుర్తించాల్సినటువంటిది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, దేవుడు తన మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని తన యొక్క మధ్యవర్తుల ద్వారా పనిచేస్తాడు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటామండి, జ్వరం వచ్చింది, ఆ గోళీ వేసుకుంటాం, ట్యాబ్లెట్ బెళ్ళ. నీకు స్వస్థతనిచ్చింది ఏంటి? కానీ ఒక ఇంటర్వ్యూలో కూడా చాలామంది చెప్పారు,
ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు రామ్ చరణ్ భార్య ఉపాసన, ఆమె కూడా చెప్పింది ఏమిటి అంటే, ఒక ట్యాబ్లెట్ తీసుకొని దానిని ఇష్టం వచ్చినటువంటి దైవానికి మొక్కుకొని వేసుకుంటే అది స్వస్థతనిచ్చింది ఎవరు, ఏంటి, వాళ్ళ యొక్క నమ్మకం. అంతేకాని ఆ గోళీ కాదు. ఓకే, గోళీ కూడా పనిచేస్తుంది, కాదనడం లేదు. దాని వెనకుండి పనిచేసింది ఎవరు? దేవుడు. అది మనం గుర్తించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. దీనిని మనం గుర్తించకే చాలామందిలో అపనమ్మకం, చాలామంది ఈ సామాన్యులను సైతము దేవుళ్ళుగా చేసేస్తున్నాం. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను దేవునికి ఆపాదించగా, దేవుని చేశాడని ఆయనకు తెలియచేయకుండా ఏదో అలా జరిగిపోయిందంతే, ఏదో వాళ్ళు చేశారు కాబట్టి జరిగిపోయిందంతే అని మనం అంటున్నాం. కానీ ఇది దేవుని యొక్క పని. దేవుణ్ణి స్తుతించాలి. దేవుడే మాకు చేశాడు, పోయింది మళ్ళా తిరిగి ఇచ్చాడంటే ఆ అబ్బాయి మాకు ఇచ్చేసాడండి. ఆ అబ్బాయిని వెనకుండి పని చేసింది ఎవరు? అది మనం గుర్తించాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు కూడా మనకు తెలియచేస్తున్నాయి. అక్కడ బాలుణ్ణి ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు, దేవుడే ఏర్పాటు చేశాడు. బాల్షాలిషా నుండి ఒక వ్యక్తి రావడం దేవుని యొక్క ఏర్పాటు. అందుకని దేవుడు మధ్యవర్తుల ద్వారా పని చేస్తాడు. తన యొక్క మధ్యవర్తుల ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. లేదు, స్వయంగా దేవుడు వచ్చి నాకు కనిపించాలి, అప్పుడే నేను నమ్ముతాను. దేవుడు వచ్చి నాకు పని చేయాలి, దేవుడు వచ్చి నాకు ఈ అద్భుతం చేస్తేనే నేను నమ్ముతాను. అప్పటి వరకు నేను నమ్మను. ఒక చిన్న కథ ఉంది. ఒక విశ్వాసి, దేవుడంటే గొప్ప నమ్మకం, దేవుడంటే గొప్ప అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఒకసారి గోదావరి పొంగింది, ఇళ్ళన్నీ కూడా మునిగిపోతున్నాయి. నిన్నటి రోజున నేను కోనసీమకి వెళ్ళాను, ఒక ప్రథమ దివ్య బలి పూజకు. అక్కడ ప్రసంగం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక గ్రామము 3 వైపులా కూడా గోదావరితో నిండిపోయి ఉంటుంది. 4వ వైపు సముద్రం, మధ్యలో ఈ గ్రామం. గోదావరి పొంగిందా ఖచ్చితంగా ఊడ్చుకెళ్ళిపోతుంది. అది జరిగింది కూడాను 2021లో అనుకుంటా, 2020లోనో 19లోనో వరదలు వచ్చాయి. మనం కూడా చూసాం. కోనసీమలో పడవలు వేసుకొని గవర్నమెంట్ వారు వాళ్ళకి భోజనములు ఈ యొక్క సదుపాయాలు చేయడం చూసాం మనం. వాళ్ళు మాత్రం కదలరు ఎక్కడికైనా. వరదలు వచ్చి కొట్టుకుపోయినా సరే వాళ్ళు మాత్రం కదలరు. అటువంటి ఒక భక్తుడే ఇంట్లోకి ఆ వరద నీళ్ళంతా వచ్చేసాయి. పడవ వేసుకుని వచ్చారు. అరే బాబు రారా, మునిగిపోతాం, ఇంకొద్దిగా ఉంటే మునిగిపోతుంది, గోదావరి పొంగుతుంది, రా వెళ్ళిపోదాం, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోదామంటే రాను, దేవుడు వచ్చి నాకు చెప్తేనే నేను వస్తాను. పేకల లోతు వరకు వచ్చేసింది. మళ్ళా పడవ వేసుకుని వచ్చారు. అరే బాబు రారా, మునిగిపోతావు, చచ్చిపోతావు, వచ్చేరా, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోదాం. రాను, దేవుడు వచ్చి నాకు చెప్పాలా, ఖచ్చితంగా నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, అప్పటి వరకు నేను రాను. నిండిపోయింది, ఇల్లంతా నిండిపోయింది. పైకప్పు ఎక్కేసాడు, మేడ ఎక్కేసాడు, నిండిపోతుంది. చివరిగా ఒక పడవ వచ్చింది. అరే రారా, ఇప్పుడైనా బుద్ధి తెలుసుకోరా, నా దేవుడు వచ్చేంత వరకు నన్ను కాపాడుతాడు, నేను అంత విశ్వాసని. ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను కదా, ప్రతిరోజు పూజ చూస్తున్నాను కదా. వరదలో కొట్టుకుపోయాడు. చివరికి పరలోకానికి వెళ్ళాడు. ఏరా బాబు ఏంటి నువ్వు ఇలాగొచ్చావంటే, దేవుడా నువ్వు నన్ను మోసం చేసావు, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంతగా నిన్ను కొలిచేటువంటి వాడిని, కనీసం నా వైపు కూడా నువ్వు చూడలేదు, కనీసం ఒక్కసారి నువ్వు వచ్చి నన్ను పలకరించలేదు, అంత ఇబ్బందుల్లో ఉన్న నువ్వు వచ్చి కాపాడతావు అనుకున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 3 సార్లు వచ్చాను, ఒక్కసారి అయినా నువ్వు బయటకు వచ్చావా? ఎన్నిసార్లు వచ్చాడు? 3 సార్లు. గాడ్ వర్క్స్ త్రూ ఇంటర్మీడియరీ బీయింగ్స్ అంటే దేవుడు తన మధ్యవర్తుల ద్వారా పని చేస్తాడనడానికి ఒక నిదర్శనము, ఒక చక్కటి ఉదాహరణ. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు స్వయంగా వచ్చేసి మన దగ్గర వాలిపోడు. మనం ఆయన్ని చూడ్డానికి కూడా అర్హులం కాదు. కానీ దేవుడు అలాగని కాముగా ఉంటాడు అనుకుంటున్నారా, నెమ్మదిగా ఉంటాడు అనుకుంటున్నారా? లేదు. గాడ్ వర్క్స్,
దేవుడు తన పనిని చేస్తాడు, ఇతరుల ద్వారా మనకు సహాయాన్ని అందిస్తాడు. మనమే ఆయన యొక్క గొప్ప కార్యాలని దేవుడు చూశాడు, దేవుడు చేశాడు అని చెప్పకుండా వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, అది చేసింది, నా బలం చేసింది, నా జ్ఞానం చేసింది అని అనుకుంటాము తప్ప దేవునికి ఎప్పుడు కూడా మనం పొందుకున్నటువంటి మనకి కలిగినటువంటి అద్భుతాలు మాత్రం ఆపాదించం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. దేవుడు అందుకనే స్వయంగా రాలేక పాపంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి ఎవరిని పంపించారు? ప్రవక్తలని. ఇంకా స్వయంగా తన కుమారుని పంపించేశాడు. క్రీస్తు ప్రభువు మనకి మధ్యవర్తి. దేవుడు స్వయంగా రాలేక తన కుమారుణ్ణి పంపించాడు. అందుకనే పౌలు గారు రాసినటువంటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి లేఖ 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే, దేవుని మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియును ఒక్కడే, ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసు. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఆయన్ని ఆ కథలో ఆలకించాం కదా, నువ్వు దేవుడు ఏంటయ్యా అని ఎంతోమంది నాస్తికులు కూడా ఉన్నారు. క్రీస్తు ప్రభువు నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. యేసు దేవుడా? మనలాంటి మానవుడే కదా, ఒక తల్లి గర్భము నుండి ఉద్భవించినటువంటి వాడే కదా అన్నారు కదా ఆ ప్రజలు. మాకు తెలియదైనా మావాడే కదా, మా ఊరుడే కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు మాకు తెలియదా అన్నారు కదా. క్రీస్తు ప్రభువుని తీసి పారేశారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు చూడండి, మనందరికీ ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేశాడు. మనల్ని తాను స్వయంగా వచ్చి కాపాడలేక తన యొక్క మధ్యవర్తి అయినటువంటి తన కుమారుని క్రీస్తుని పంపించి మనల్ని దీవించాడు, మనల్ని కాపాడాడు, పాపము నుండి మనల్ని విడిపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు కూడాను దేవుడు పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? తన యొక్క మధ్యవర్తులు. ఎవరు వాళ్ళు? ప్రవక్తలు, దేవుని బోధకులు, గురువులు పనిచేస్తున్నారు. నాకు దేవుడు వచ్చి చెప్పేంత వరకు కూడా నేను నీ మాట విన్ను. అరే తాగుడు మానేరా, మంచిది కాదు, చెడ్డ జీవితాన్ని పక్కన పెట్టండి, నాకు దేవుడు చెప్తే నేను వింటాను. దేవుడు చెప్పేది మధ్యవర్తుల ద్వారా, దేవుడు మాట్లాడేది ఈ మధ్యవర్తుల ద్వారా, దేవుడు మనల్ని హెచ్చరించేది ఈ మధ్యవర్తుల ద్వారా. మనం చక్కదిద్దుకోకపోతే, మనం సరిదిద్దుకోకపోతే దేవుని యొక్క కోపానికి మనం గురవ్వాల్సి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుసుకుందాం. అందుకనే చాలామంది విమర్శిస్తారు, మన కథోలిక సంఘాన్నే విమర్శిస్తారు. ఏంటి? పాప సంకీర్తనలో కూర్చున్నటువంటి గురువుని దేవునిగా గుర్తించక మీరు వెళ్ళి ఒక మానవుడికి పాపాలు చెప్పుకుంటున్నారు. ఎంత ఘోర పాపం! మీరు వెళ్ళి మీరు చేసిన తప్పులన్నీ కూడా ఒక మానవుడికి చెప్పేసుకుంటున్నారు. మనల్ని విమర్శించేది దీనికోసమే. మేమైతే డైరెక్ట్గా వెళ్ళి దేవునికే చెప్పేసుకుంటాం, క్షమించేస్తాడు మమ్మల్ని. అందుకని దేవుడు ఈ దివ్య సంస్కారాన్ని, గొప్ప దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే ప్రభు కూడా చెప్పాడు, శిష్యులకి ఈ ఆదేశాన్ని ఇచ్చాడు కదా, ఈ యొక్క గొప్ప అధికారాన్ని ఇచ్చాడు కదా. ఏంటది? మీరు ఎవరి పాపములు అయితే ఈ భూలోకంలో క్షమిస్తారో నేను పరలోకంలో, మీరు దేనినైతే బంధిస్తారో నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ వర్క్స్ త్రూ హిస్ ప్రీస్ట్స్. దేవుడు తన యొక్క గురువుల ద్వారా పనిచేస్తున్నాడు. మనం అందరం కూడా గుర్తించుదాం. ఈరోజు గమనించుదాం, జరిగినటువంటి అద్భుతాలు రెండు కూడా బాల్షాలిషా నుండి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఏర్పాటు. ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు దేవుని యొక్క ఏర్పాటు. ఆ బాలుడు కూడా దేవుని యొక్క ఏర్పాటు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనం ఆలకించినట్లు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతోటి అద్భుతం చేశాడు కదా. దీనికి కొన్ని సంజ్ఞలు ఉన్నాయి, సూచక క్రియలు కూడా ఉన్నాయి. ఈ 5 రొట్టెలు 2 చేపలు కూడాను దేనికి సూచనగా ఉన్నాయి అంటే, వేదాంత శాస్త్రులు చెప్పేటువంటిది ఈ 5 రొట్టెలు కూడా ప్రభుని యొక్క పంచగాయాలు, 5 గాయాలకి కూడా సూచనగా ఉంటూ ఉన్నాయి.
క్రీస్తు ప్రభువు ఆకలితో ఉన్నటువంటి ప్రజల యొక్క పొట్టలను నింపాడు అంటే, వారి యొక్క ఆకలిని తీర్చాడు అంటే ఈ 5 రొట్టెలే కారణమయ్యాయి కదా. ఈ 5 రొట్టెలే కదా మూలం అయ్యాయి కదా, పునాది అయ్యింది కదా. క్రీస్తు ప్రభువు కూడా ఈ 5 గాయాలు, పంచగాయాలతోటే కదా మనల్ని రక్షించాడు శిలువ మీద. అందుకనే ఈ 5 రొట్టెలు కూడా క్రీస్తు ప్రభుని యొక్క పంచగాయాలకు సూచనగా ఉంటూ ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక రెండవదిగా 2 చేపలు. ఈ 2 చేపలు కూడా క్రీస్తు ప్రభుని యొక్క ద్వి స్వభావాలకు గుర్తుగా ఉంటూ ఉన్నాయి. 2 స్వభావాలకు గుర్తుగా ఉంటున్నాయి. ఏంటవి? మానవ స్వభావము, దైవ స్వభావము. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడు? మానవునిగా వచ్చాడు. దేవుడే. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ లేఖలో 2వ అధ్యాయంలో చక్కగా చెబుతాడు కదా, దేవుడయ్యుండి కూడాను మన మధ్యకు మానవ మాతృడై వచ్చేసాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు దేవుడు మానవ మాతృడిగా వచ్చేసాడు? కారణం ఏంటి? దేవుడు ఎందుకు వచ్చాడు మానవ మాతృడిగా? ప్రజలను రక్షించడానికి. ఇంకా దేవుడే స్వయంగా వచ్చి చూడొచ్చు కదా, లేకపోతే తన యొక్క ఏంజల్ దేవదూతను పంపించవచ్చు కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ శరీరాన్ని ధరించడానికి గల కారణము మానవుని యొక్క కష్టాలు తోటి మానవునికి అర్థమవుతాయి. నీకు ఒక ముళ్ళు గుచ్చుకుందనుకో, ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి వస్తుంది అంటే ఎవరు అర్థం చేసుకుంటారు? కుక్క అర్థం చేసుకుంటుంది, నక్క అర్థం చేసుకుంటుంది, పిల్ల అర్థం చేసుకుంటుందా? ఎవరు అర్థం చేసుకుంటారు? మానవుడు అర్థం చేసుకుంటాడు. ఒరే బాబు, నేను ఆర్థిక సమస్యలతో ఉన్నాను అని నువ్వు గాడిద ముందుకు వెళ్ళి చెప్పు, దానికి నీకు చక్కగా సలహా ఇస్తుంది కదా. దేవుడు ఇదిగో మానవ స్వభావాన్ని ధరించడానికి గల కారణం, నా ప్రజలు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు ఇన్ని కష్టాల్లో ఉన్నారు, స్వయంగా వచ్చి తెలుసుకోవడానికి క్రీస్తు ప్రభువు మానవ శరీరాన్ని, మానవ స్వభావాన్ని ధరించాడు. అందుకనే కదా ఈరోజు ఆకలిగా ఉన్నటువంటి ప్రజల యొక్క కడుపులు నింపాడు. ఆయనకి తెలీదా ఆకలి అంటే ఏంటో? ఆయనకి తెలీదా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మానవ శరీరాన్ని ధరించినప్పుడు ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలు, సిలువకు మోదినప్పుడు ఎంత బాధను అనుభవించాడు, ఎంత కన్నీరుని కార్చాడు. తోటి మానవుడు చచ్చిపోతే కన్నీరు కార్చాడు లేదా? ఒక మానవుడిగా కన్నీరు కార్చాడు. అది ఎంత బాధ, ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో ఒక తోటి మానవునికే తెలుసు. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ఈ మానవ స్వభావాన్ని ధరించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 2వ స్వభావము దైవ స్వభావం కదా. మమ్మల్ని అందరినీ కూడా రక్షించు ప్రభు ఈ దైవ స్వభావంతో ప్రజల యొక్క ఆకలిని తీర్చాడు, అద్భుతాన్ని చేశాడు. ఇది ఏ మానవునికి కూడా సాధ్యపడదు. మీరు చేసేయండి, మీకు ఒక 5 రెట్లు ఇస్తాను, 100 మందికి పంచేయండి చూద్దాం, కష్టం కదా. ఇది దేవునికి మాత్రమే సాధ్యం కదా. క్రీస్తు ప్రభువు ఈ ద్వి స్వభావాలు కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఈ 2 చేపలు కూడా మనకి సూచనగా, సంజ్ఞలుగా ఉంటూ ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక ఈ అద్భుతాన్ని చేయడానికి గల కారణం ఏంటి? మనకి రాబోతున్నటువంటి 4 ఆదివారాలు కూడా యోహాను శుభవార్తే. ఈ 6వ అధ్యాయమే చదువుకుంటాం. రాబోతున్నటువంటి 4 ఆదివారాలు కూడా 4వ ఈ యోహాను శుభవార్త 6వ అధ్యాయమే. దేని గురించి ఉంటుంది? జీవాహారము గురించే. అంటే ఇది దేనికి సూచన? ఈ అద్భుతం చేయడానికి గల 5 రెట్లు 2 చేపలు, ఈ అద్భుతాన్ని 5,000 మందికి పంచి చేయడం వల్ల కారణం ఏంటంటే, తన యొక్క దివ్య సప్రసాదానికి, తను ఫ్యూచర్లో భవిష్యత్తులో స్థాపించబోతున్నటువంటి దివ్య సప్రసాదానికి సూచనగా ఈరోజు ఈ అద్భుతాన్ని ప్రభువు చేశాడు, వారికి రుచి చూపించాడు. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క భోజనము ఎలా ఉంటుందో రుచి చూపించడానికే ఈ గొప్ప అద్భుతాన్ని చేశాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది దివ్య సప్రసాదానికి ఎలా కనెక్టెడ్, ఎలాగ రిలేటెడ్, ఎలాగ దీనికి ఈ 5 రొట్టెలకి దివ్య సప్రసాదానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది అంటే,
క్రీస్తు ప్రభువు కడరారాత్రి భోజన సమయంలో ఎలాగైతే అప్పాన్ని త్రుంచి పంచాడో, దేవునికి వందన సమర్పణ చేశాడో, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో కూడాను అలాగే చేస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం ఆ వచనాలు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి, ఆలకించని ఈ మాటలు చాలా ముఖ్యమైనటువంటివి. ఏంటి? యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించెను, కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. ఇప్పుడు లూకా శుభవార్త 22వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి. ఈ రెండిటికి సంబంధం మనకి ఇక్కడ కలుస్తూ ఉంది లూకా శుభవార్తలో కూడా. అప్పుడు యేసు, ఇది కడరారాత్రి భోజన సమయంలో ప్రభువు చెప్పినటువంటి మాటలు. చివరిగా అప్పుడు యేసు రొట్టెను అందుకొని చూడండి, మీరు బాగా గమనించాలి, మీరు బాగా గుర్తించాలి. ఇప్పుడు ప్రభువు 5,000 మందికి కూడా పంచిపెట్టేటప్పుడు, ఈ అద్భుతం చేసినప్పుడు ఏ మాటలైతే పలికాడో అదే మాటలు కడరారాత్రి భోజన సమయంలో కూడా పలుకుతూ ఉన్నాడు. ఆ మాటలు ఇవి చదవండి మరొకసారి. కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, ఆ ప్రభువు ఈ అప్పాన్ని తీసుకుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసుగుచు వారికి పంచిపెట్టాడు అనమాట. వారికి పంచిపెట్టాడు ఆ వసుగుతూ, ఇది మీ కొరకు అర్పింపబడనున్న నా శరీరము. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. చూసారా, అక్కడ యోహాను శుభవార్త ప్రారంభములో క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతములో 5 రొట్టెను తీసుకొని త్రొంచడము, రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞత తెలపడము, ఆ రొట్టెని అందరికి పంచడం. అదే సంఘటన యథావిధిగా ఖచ్చితంగా జరిగింది కడరారాత్రి భోజన సమయంలో. అప్పాన్ని తీసుకొని ఆ రొట్టెని తీసుకొని దేవునికి కృతజ్ఞత తెలిపాడు. ఆ రొట్టెని తీసుకొని అక్కడ ఉన్నటువంటి శిష్యులకి పంచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. అందువల్ల ఈ అద్భుతము 5 రొట్టెలు 2 చేపలు అద్భుతము క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలకు సూచనగా ఉంటూ ఉన్నాయి. ఇక చివరిలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటాడు కదా, అద్భుతం చేసేసిన తర్వాత ఏమంటాడు? మిగిలినటువంటి ముక్కలు ప్రోగు చెయ్యండి. ఇది పాడేమన్నాడా? ప్రోగు చెయ్యండి. అవి 12 గంపలకి ఎత్తారు. 12 గంపలు అంటే మనకు తెలుసు, 12 గోత్రాలు ఉన్నాయి, 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. దానికి సూచనగా ఉంటుంది. ముఖ్య సారాంశం ఏమిటి అంటే, దేవుని యొక్క దివ్య భోజనము వ్యర్థము కాకూడదు, పారవేయకూడదు, భూపాలైపోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత మీరు దివ్య సప్రసాదాన్ని ఎందుకు నేను వచ్చిన వెంటనే ఫాదర్ గారికి చెప్పి మార్పించడం జరిగింది. కారణం ఏంటంటే, చాలామంది దివ్య సప్రసాదాన్ని చేతుల్లో తీసుకున్నప్పుడు చూసి చూడక, కొంతమంది చూడడం లేదనుకోండి, అది తీసుకొని మిగిలినటువంటి ముక్కలు చాలామంది పాత క్రైస్తవులు అయితే, పెద్దలు అయితే ఏం చేస్తారు? అవి కూడా ఒక్క ముక్క కూడా క్రిందన పడిపోకూడదు. మీరు ఇంకా దివ్య బలి పూజలో చూస్తే గురువు పాత్రలను శుభ్రం చేసేటప్పుడు ఒక్క చిన్న ముక్క కూడా ఉండకుండా శుభ్రంగా తుడుస్తారు. అది నేలపాలైపోకూడదు. కారణము ఇది అపరిశుద్ధమైపోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు కడు జాగ్రత్తతో స్వీకరించాలి. నాలిక మీద మాత్రమే స్వీకరించాలనడానికి గల కారణము ఇది ఒకటి. ఏది కూడా క్రిందన పడిపోకూడదు, అపరిశుద్ధమైపోకూడదు. దేవుని యొక్క శరీరంకి ఉన్నటువంటి గౌరవం, పవిత్రత ఇంత గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాఠము, ఈ అద్భుతము నుండి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం ఏమిటి అంటే, దేవుని మీదే పూర్తిగా ఆధారపడినటువంటి క్రీస్తు మానవ స్వభావంలో దేవుని మీదే పూర్తిగా ఆధారపడినటువంటి క్రీస్తు ఏమన్నాడు? అంద్రియ ఒక మాట అన్నాడు. యోహాను శుభవార్త 6:9 వచనంలో ఒక మాట చదవండి. అది వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. ఇక్కడ చూస్తే 5,000 మంది ఉన్నారు. ఈ 5 రొట్టెలతో 5,000 మంది కడుపు నింపేద్దాం అనుకుంటున్నారా? ఇది అసాధ్యం.
కానీ క్రీస్తు ప్రభువు చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎంత నమ్మకంతో ఇంకో మాట అంటాడు. 10వ వచనం చదవండి. యేసు అందరూ భోజనంనకు కూర్చుండబెట్టుడు అని ఏమన్నాడు? ఈ 5 రొట్టెలు తీసుకొని అందరినీ భోజనానికి కూర్చోబెట్టండి. మనం పెళ్ళికి పిలిచి అందరు భోజనానికి కూర్చోబెట్టి ఈరోజు భోజనం లేదు అని చెప్పామనుకో, ఎవరు పరుగుపోతుంది? రేపు పెళ్ళికి వెళ్ళాం, కనీసం భోజనం కూడా పెట్టలేదు, కూర్చున్న వాళ్ళని లేపేశారు, మధ్యలోనే లేపేసి పంపించేశారు. తిట్టుకోరా? ప్రభుని యొక్క కాన్ఫిడెన్స్ చూడండి ఇక్కడ. దేవుని యొక్క, క్రీస్తు ప్రభుని యొక్క అపారమైనటువంటి నమ్మకం, దేవుని మీద ఆధారపడేటువంటి గొప్ప నమ్మకాన్ని చూడండి. మీరు వెళ్ళి అందరిని కూర్చొని పెట్టండి, నేనున్నాను కదా. అంత దేవుడి మీద ఆధారపడినటువంటి వాడు క్రీస్తు కాబట్టి ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడో చూడండి. ఆ 5 రొట్టెలతోటి 5,000 మంది ఆకలిని తీర్చగలిగాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఎలీషా కూడా చేసింది ఇదే. మీకెందుకు 20 రొట్టెలు తీసుకురండి, మీకెందుకు వెళ్ళి పంచండి. ఆ వచనాలు ఒకసారి చదవండి. సేవకుడు ఇయే వచనాలు ఏంటి? ఆంధ్రీ ఏం చెప్పాడు? అయ్యా 5 రొట్టెలతో 5,000 మందికి ఎలా సరిపోతాయి? సేవకుడు ఏమంటున్నాడు ఆలకించండి. 4:43 వచనం అని అడిగాను. 43 వచనమేనా? కానీ సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటి అని అడిగాను. ఇదే అపనమ్మకం. సేవకుడు ఏమంటున్నాడు? ఇది ఏ పాటి, ఇది సరిపోతాయా? 20 రొట్టెలతోటి 100 మంది ఆకలి తీర్చేస్తావు నువ్వు. ఎలీషా ఏమన్నాడు? వానిని వీరికి పంచిపెట్టుము. మీకెందుకు మీరు వెళ్ళి పంచిపెట్టచ్చు కదా, మీరు వెళ్ళండి పంచిపెట్టు. ఎంత గొప్ప అపారమైనటువంటి నమ్మకం, దేవుని మీద పూర్తి నమ్మకం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మా ఫాదర్ చెప్పారు కదా, దేవుడి మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం పెట్టేసుకోవాలి కదా. ఇంకా మనం దేని మీద ఆధారపడిన అవసరం లేదు కదా. కంప్లీట్గా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిపోవాలి కదా అంటూ మంచం ఎక్కి కూర్చో, నువ్వేం చేయకుండాను దేవుడు చేస్తాడా? చెయ్యడు. దేవుడు అద్భుతం చేసింది అక్కడ ఉన్నటువంటి వస్తువులతో అద్భుతం చేశాడు, అవునా కాదా? ఏమి లేమి నుండి కాదు కదా. ఏమి లేమి నుండి చేశాడా? కాదు. యేసుప్రభు అయితే 5 రొట్టెలతో అద్భుతం చేశాడు. ఇక్కడ ఎలీషా ప్రవక్త 20 రొట్టెలతో చేశాడు. ఏమీ లేదు, శూన్యము నుండి అద్భుతం చేయలేదు. మ్యాజిక్లు కాదు ఇవి, జిమ్మికులు కాదు, ఉన్న దాని నుండే అద్భుతం చేశాడు. మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడిపోవడం అంటే మంచం ఎక్కి కూర్చోవడం. దేవుడు చేస్తాడులే, నేను ప్రార్థన చేసేసాను, నేను ఇంట్లో వెళ్ళి కూర్చుంటాను, నేను ఇంకేం చదవను, నేనేమి ప్రయత్నం చేయను, జాబ్ నాకు వచ్చేస్తుంది అంతే, దేవుడికి ప్రార్థన చేసేసాను, మొరపెట్టేసాను అంతే, ఇంక నేనేం ప్రయత్నం చేయను. ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా, చదివినా చదవకపోయినా ఆయన రాసుకుంటాడులే, ఆయన పాస్ చేసేస్తాడు, ఏముంది. ఒక సామెత ఉంది కదా, గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు, కాపాడతాడు అనుకుంటున్నారా? ఆరిపోకుండా ఉంటుంది అది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రోద్బలం కూడా ఉండాలి, మన యొక్క సహకారం కూడా ఉండాలి. దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మనకి ఏ అద్భుతమైన చేయాలంటే నువ్వేం చేస్తున్నావు, దానికి తగ్గట్లు దేవునికి ఎలా సహకరిస్తున్నావు, అది కావాలి. అంతేకాని శూన్యము నుండి నువ్వు అద్భుతం చేసేవయ్యా, ఏమి లేవు నుండి నువ్వు చేసేస్తావు, నువ్వు గొప్పవాడు, చేయగలడు, ఆయన చేయలేడా, మరి నువ్వేం చేస్తావు? ఖాళీగా కూర్చుంటావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది కాదు. అందుకనే పునీత అగస్టిన్ వారు అంటారు కదా, చాలా చక్కటి మాటలు అంటారు. ఏమంటాడంటే, గాడ్ హూ క్రియేటెడ్ యూ వితౌట్ యువర్ కన్సెంట్ కెనాట్ సేవ్ యూ వితౌట్ యువర్ కోఆపరేషన్. తెలుగులో, నీ సహాయము లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారం లేకుండా నిన్ను కాపాడలేడు. దేవుడు నీకేమన్నా చెప్పి సృష్టించాడు నిన్ను? లేదు కదా. అలాగని దేవుడు చూసుకుంటాడులే, వదిలేస్తావా దేవుని మీదకి? ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా కాదు. దేవుని మీద ఆధారపడడం అంటే అలా కాదు. నువ్వు చేయాల్సింది చెయ్యి, మిగతాది దేవునికి విడిచిపెట్టు. డూ వాట్ యు కెన్, లీవ్ ద రెస్ట్ టు గాడ్. దేవుడు చేసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెయ్యాల్సింది చేసి శుభ్రంగా తయారవయ్యా. పరీక్షలకు వెళ్తున్నావు,
బాగా చదువు, బాగా పరీక్ష రాయడానికి దేవుని యొక్క సహాయం కోరు. నువ్వు చదివింది గుర్తుండడానికి దేవుని యొక్క సహాయం కోరు. చిన్నబిడ్డలు, యువతి యువకులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతే కాదు, నువ్వు ప్రారంభించు. ఒక ఇంటిని ప్రారంభిస్తున్నావంటే చూసుకో, ఫస్ట్ నువ్వు చేయగలవా చేయలేవా, మిగతాది దేవుని మీద ఆధారపడి దేవుడు నడిపిస్తాడు. అంతేగాని ఏమీ లేదు, అయ్యా నిన్ను ఇల్లు కట్టమంటున్నా కట్టే, నువ్వు అలా చూస్తూ ఉండు చేతులు కట్టుకొని, చేసేస్తాడా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే దేవుడు మనకి ఈరోజు ఈ 2 సంఘటనల నుండి ఇస్తున్నటువంటి సందేశము. దేవుడు అద్భుతం చేసింది 20 రెట్లు ఉన్నాయి అక్కడ, 5 రెట్లు ఉన్నాయి అక్కడ, వాటితోటి అద్భుతం చేశాడు. మనం దీన్ని గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించాలి. ఇక ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రస్తుత పోపు గారు, జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారు ప్రపంచ అవ్వాతాతల యొక్క దినోత్సవాన్ని జరుపుకోమని పిలుపునందించారు. ఇక్కడ ఎంతమంది అమ్మమ్మలు తాతయ్యలు అయ్యారు, నాన్నమ్మలు కూడా అయ్యారు? చేతులు పైకెత్తని చూద్దాం. చాలా తక్కువ మందా? అమ్మమ్మ తాతయ్యలు లేరా? సరే, ఇంటి దగ్గర, మీ ఇంటి దగ్గర మంచాన ఉండి లేదంటే గుడికి రాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏమనుకోకండి, ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, వాళ్ళు లేనిదే మనం లేము, అది గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు మసకబారిపోయాయని, చేతులు కాళ్ళు చొచ్చుపడిపోయాయని, ఇక ఎందుకు పనికిరాడని మూలకు తోసేటువంటి కొడుకులు కూతుర్లు లేకపోలేదు ఈ రోజుల్లో. వాళ్ళని అనాథాశ్రయములోను వృద్ధుల శరణాలయములోను తోసేసేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు మన ప్రస్తుత సమాజంలో. లేకపోలేదు కదా, మనందరికీ తెలుసు. వయసు కలిగినటువంటి వాళ్ళు, వృద్ధులు మన ఆస్తి లాంటి వాళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, వారు చేసినటువంటి త్యాగాల వల్లే కదా మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన బంధుమిత్రులు, మన యొక్క అమ్మమ్మ తాతయ్యలు నాన్నమ్మలు అవ్వచ్చు. వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాల వల్లే కదా మనం ఇక్కడ ఈరోజు ఎంత వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మలను గౌరవించండి. 2011లో ఒక సంఘటన జరిగింది, చాలా దారుణం, కళ్ళంట నీళ్లు రప్పించేటువంటి ఒక సంఘటన. శ్రీకాకుళం నుండి ఒక మహానుభావుడు కొడుకు అమ్మ దగ్గరికి వెళ్ళాడు చూడడానికి. అమ్మా, నీ కోడలు నీ మనవాళ్ళు మనవరాళ్ళు హైదరాబాదులో ఉన్నారు, నువ్వేంటమ్మా ఇక్కడ ఒంటరిగా ఉన్నావు, రా అమ్మా వెళ్ళిపోదాం. పాపం తల్లి సంతోషపడిపోయింది, ఎంతో ఆనందపడిపోయింది. అబ్బా, నా కొడుక్కి ఇన్నాళ్ళకి ఎంత ప్రేమ పుట్టిందా, నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడే అని ఎంతో సంతోషపడిపోయింది. ఉన్నటువంటి 2 ఎకరాల పొలం అమ్మించేసాడు. అమ్మించేసేసి ఇంకా ఊళ్ళో ఉన్నటువంటిది మొత్తం అమ్మించేసి తీసుకెళ్ళిపోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. రైలు బండి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా బండి రాలేదు. అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చో, నీకు ఒక టీ తీసుకొస్తాను, బండి వచ్చిన వెంటనే మనం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాడు. వెళ్ళడం రావడం లేదు. పాపం చూసింది, ఎదురు చూస్తూనే ఉంది. 2-3 రోజులు నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంది. ఆ కొడుకు చక్కగా తల్లిని 2 ఎకరాలు ఉంటే ఉన్నదంతా అమ్మించేసి అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. చాలా అవమానం, ఇది అగౌరవం. తల్లిదండ్రులకు మనం ఇస్తున్నటువంటిది జరగకూడదు. అక్కడ ప్రక్కన ఉన్నటువంటి మదర్ తెరీసా కాన్వెంట్ మీకు తెలుసు కదా, జ్ఞానపురంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మగారులు ఈ విషయాన్ని ఎవరి ద్వారానో తెలుసుకొని పాపం ఆ ముసలావిడిని తీసుకుని వెళ్ళి ఆ అనాథాశ్రయంలో ఆ మదర్ తెరీసా కాన్వెంట్లో పెట్టుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రస్తుత సమాజంలో. తల్లిదండ్రులని కొట్టేటువంటి పిల్లలు ఉన్నారు. కోడల మాట విని కూడా తల్లిని కొట్టినటువంటి కొడుకులు లేకపోలేదు ఈ సమాజంలో. గుర్తుపెట్టుకుందాం. ముసలుడైపోయాడు, ఎందుకు పనికిరాడు,
ముసలిదైపోయింది నా తల్లి, ఎందుకు పనికిరాదు, డబ్బు ఖర్చు, భోజనం దండగా అని చూసేటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ఈరోజు సమాజంలో ఉన్నారు. చాలా బాధాకరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా వారి యొక్క, మనం అందరం అనుకుంటాం, ఏమనుకుంటామంటే చేదస్తం ఎక్కువైపోయింది దీనికి. ఒక గొప్ప రచయిత ఏమంటాడంటే, వృద్ధాప్యాయాన్ని ఏ విధంగా వివరిస్తాడంటే, వృద్ధాప్యాయం అంట సెకండ్ చైల్డ్హుడ్ అంటాడనమాట. అంటే రెండవ బాల్యం, రెండవ దశ బాల్యం అనమాట. పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో, వృద్ధాప్యాయానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు అవ్వచ్చు, మన అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మలు అవ్వచ్చు, ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తాడు. ఒకటి కావాలని చెప్తారు, నీ కొడుక్కి చెప్తారు అయ్యా నాకు ఇది అది కావాలయ్యా అంటే అది ఇచ్చేంత వరకు కూడా విడిచిపెట్టరు కదా. చిన్నపిల్లల్లాగా మారాన్ చేస్తుంటారు, ఏడుస్తుంటారు కూడా చిన్నపిల్లల్లాగే. ఇచ్చేంత వరకు కూడా మనం ఏమనుకుంటాం, ఉడుకు రక్తం కదా, చేదస్తం దీనికి, చేదస్తం వాడికి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులను ఈ విధంగానే సంబోధిస్తున్నారు. ఘోర పాపం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి ఎలాగ పిలుస్తున్నారు? అరే ఒరే, నాన్న కూడా అనరు, తాతయ్యని కూడా, తాతయ్య అమ్మమ్మ కూడా అనరు. వస్తే తప్పు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాపాపం అది. వాక్యం మనకు సెలవిస్తుంది. కీర్తన 71:9 ఒకసారి చదవండి. మనం ఈ వృద్ధాప్యాయానికి చేరుకున్నటువంటి వారిని మనం ఏ విధంగా చూసుకోవాలో వాక్యం మనకు సెలవిస్తుంది. నా ముసలితనమున జాగ్రత్తగా ఆలకించండి యవనస్తులారా, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మలు ఉన్నటువంటి వారులారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క వాక్యాన్ని మదిలో పెట్టుకోండి. నీవు నన్ను పరిత్యజింపకము, నన్ను వదిలేయకు. నా బలము ఉడిగిన తరుణమున నీవు నన్ను చేయి విడువకము. మనకంటే చేతులు కాళ్ళు బాగా పని చేయొచ్చు. పాపం ఇంత కష్టపడి 90 ఏళ్ళు వచ్చి మంచాన్ని పట్టినటువంటి నీ తల్లి అవ్వచ్చు, నీ అమ్మ తాతయ్య అవ్వచ్చు, నాన్నమ్మ అవ్వచ్చు, వాళ్ళని నువ్వు ఏ విధంగా చూస్తూ ఉన్నావు? నువ్వు ఒక ఇంటివాడు అయ్యావు. ఇప్పుడు కారణం ఎవరు? నీ తల్లే కదా, నీ తండ్రే కదా. నీ భర్త, నీ భార్య మాటలు వినేసి ఈరోజు జరుగుతున్నది కదా. అలాగే నీ ఆడవాళ్ళని, స్త్రీలను నేనేం అనడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గౌరవించండి. పెద్దవాళ్ళు మనకి ఆస్తి లాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క మరణాన్ని కోరుకున్నటువంటి వాడు శాపగ్రస్తుడు. ఎప్పుడు చచ్చిపోతే బాగుండా అని మనం అనుకుంటాం. ఆ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతే అమ్మ పేడ వదిలిందిరా బాబు అనుకున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఇక్కడ. అది తప్పు, శాపం కూడాను. చూసుకుందాం. వాళ్ళ యొక్క దీవెన, వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క మాటలు మనకు దీవెన లాంటివి. అందరం కూడా గమనించుదాం. పెద్దవాళ్ళని, మన యొక్క అమ్మమ్మ తాతయ్య నానమ్మలను గౌరవించుదాం. వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని దీవించి సదాకాలం కాచి కాపాడును గాక. ఆమేన్.